ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ బర్త్డే అంటే మెగాస్టార్ బర్త్డే వచ్చింది కాబట్టి మాత్రమే రక్తదానం చేయదు. సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మాకు మొదటగా గుర్తు చెప్పేదైతే లక్ష్మణ్ పేరే గుర్తొస్తుంది. అది అర్ధరాత్రి కావచ్చు, అది ఏ కాలం కావచ్చు, పండగ కావచ్చు, బంద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా ఒకటి అర్జెంటుగా ఒకటి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతల లిస్టులో నుంచి వాళ్ళు కాల్ చేసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఒక మంచి పని చేయడం కోసం ఇంత పూనుకుని అందరినీ గ్యాదర్ చేసి చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు. అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నా కూడా అన్నీ నాకు చెప్పాడు కూడా చాలా ఒక్కనే అయిపోయాను సార్, అందుకని లేట్. మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు 1 వీక్ ముందే ఎప్పుడు ఒకసారి లెటర్ ఇచ్చేవాడు. నిన్న వచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కనే అయిపోయాను సార్, అందరికీ వేరే వేరే పనులు అప్పచెప్పేశాను అని చెప్పేసి. కానీ ఒక్కడున్నా టీం ఉన్నా ఇలాంటి మంచి పనులు చేయడం మాత్రం లక్ష్మణ్ ఎప్పుడు ముందుంటాడు. అతనికి కానీ అతని టీం కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా నాకు తెలిసినంత వరకు ఇదొక్క పని చేయడం అది చాలా మంచి పని చేస్తుంటాడు. దాంట్లో మాకు రిలేషన్ ఉంది కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి మాకు లక్ష్మణ్ తెలుసు మాకు. ఇదే కాకుండా డయాలసిస్ సెంటర్లో మన కొత్తగా 4 డయాలసిస్ మిషన్లు వచ్చినాయి. అది రావడం కోసం ఇతను ఇండైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి కావచ్చు, లేదంటే మెగా అభిమాన్ తరపు కావచ్చు, రామచంద్ర వాళ్ళతో మాట్లాడి కావచ్చు, నేను ఎంత ప్రెజర్ పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్నే చెప్పాలి. అది అపోలో యాజమాన్యం టార్చర్ పెట్టి మరి ఆ 4 నిమిషాలు సాధించుకొచ్చడానికి చాలా ఇండైరెక్ట్గా ఉపయోగపడినందుకు మీడియా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఆ 4 నిమిషాలు రావడం వల్ల దాదాపుగా 18 మందికి డయాలసిస్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మనం పెట్టి ఇవ్వలేదు. అంటే 18 మందికి డయాలసిస్ జరుగుతుంది. బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది. మనం ఎమ్మెల్యే గారు తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక 4 నుంచి 5 నిమిషాలు డొనేట్ చేస్తామని చెప్పారు. అది కూడా వచ్చేస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంది లేకుండా చేసుకోవచ్చు. దాన్ని కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను. పాజిటివ్ కేసులు ఉన్న ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి 69వ జన్మదినం జరుపుకోబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి పనులు కూడా మరెన్నో చేస్తూ మెగాస్టార్ అభిమానులు అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ అయితే నాకు ఇచ్చిన సహకారము మాటల్లో చెప్పలేను. సార్ లేకపోతే కూడా మనం సాధించుకునే వాళ్ళు కూడా కాదు. మన ఏరియా హాస్పిటల్లో ఒక వ్యక్తి డయాలసిస్ చేసుకోవాలంటే కనీసం 25 డేస్ ఆగాల్సి వస్తుంది. ఈ 25 అందులో చాలా మంది మన మెగా అభిమానుల వల్ల కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చాలా బాధపడితే ఈ విషయం మన హుసేన్ సార్ గారికి మన అఖిల భారత చిరంజీవి యువత తరఫున మనం ఒక విజ్ఞప్తి పత్రం కూడా అందించాము. సార్ కూడా సహృదయంతో స్పందించి ఈ సమస్య మనకు కూడా తెలుసు లక్ష్మణ్, మనమంతా దీన్ని సమిష్టి కృషి అంటే 95% సార్ కృషి చేస్తే ఆ 5% మేము కూడా చెప్పకూడదు. సార్ అయితే ఇంటర్నల్గా మేము చాలా కృషి చేశాం. ఇప్పటికీ అందరికీ న్యాయం చెప్పేటచ్చు. బట్ 18 మందికి సహకారం అందుతుంది. భవిష్యత్తులో ఇంకొంతమందికి కూడా పెంచే ఆస్కారం చేస్తాం. సరే అంటే ఏంటంటే ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ సెంటర్లో దాదాపు ఒక 6-7 మంది మన సిబ్బంది ఉంటారు. వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి మాకన్నా మేము సమస్య అంటే ఆడ రిసీవ్ చేసుకోవడానికి కూడా అట్ ఏ టైం వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. అందులో మన బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీవాణి మేడం గారు కూడా మాకు ఎప్పుడూ తోడ్పాటు అందిస్తారు. ఆమె కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ 4 ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాట్లాడితే లాస్ట్ టైం కూడా మేడము జస్ట్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేసి ఒకే ఒక మాట చెప్పారనమాట. మెగా అభిమానులు అంటేనే సేవ. ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ గొప్ప ప్రోగ్రాము. బట్ చాలా చేస్తారు స్వచ్ఛందంగా మంచి పనులు. అందులో ఇది కూడా ఒకటి మాకు రిలేటెడ్ కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాము.
ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వడం వల్ల నలుగురి ప్రాణాలకి అది హెల్ప్ అవుతుందండి. సో ఇది చాలా గొప్ప పని మీరు ఎవ్రీ ఇయర్ చేసేది. అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలి, వాళ్ళ సర్వీస్ మనకందరికీ తెలిసి ఉండేదే. సో వాళ్ళు చూపించిన దారిని మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ అందరినీ ఇంకా మోటివేట్ చేసి డోనర్స్ని పెంచుతున్నారు. దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. లక్ష్మణ్ గారు ముఖ్యంగా మీరు చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనేట్ చేయడానికి, చాలా మంచి విషయం అండి అది. అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది కదా, వస్తారు. ఓకే ఓకే, బట్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇట్లా ఒక స్వచ్ఛందంగా ఇంతమంది డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి. అండ్ ఇంకా మీరు మిగతా వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ అంతా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మన కదిరి నియోజకవర్గంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందుకు ఈ రెండు టీములకి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి రామ్ చరణ్ యువ ఫౌండేషన్ టీం అధ్యక్షులు మంగళమనగ మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న ఇంజక్షన్ Gracias.